నమస్కారం నాన్న. నువ్వు పంపించిన డబ్బులు అందాయి, కానీ నాన్న ఇక నుంచి డబ్బులు పంపించొద్దు. అలా అని నీకు అధికారం లేదని కాదు, మాకు హక్కు లేదని కాదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నేను, బాలాన్నయ్య ఇంకా ఆనంద్ ఉన్నాం. ముగ్గురం కలిసి ఇంటి బరువు బాధ్యతలు మొయ్యాలనుకుంటున్నాం. ఒకవేళ మేము కుటుంబ భారాన్ని మొయ్యలేకపోతే అప్పుడు నేనే నిన్ను డబ్బులు అడుగుతాను. ఇక్కడ అందరం క్షేమమే. నిన్ను చూడాలని బెంగగా ఉంది, కానీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నానా, నీకు తెలుసా, మన వాళ్ళందరూ వచ్చి నన్ను కబీర్ గీతాలు పాడమన్నారు. నేను పాట పాడుతున్నప్పుడు నాకు అనిపించింది నేను మీ స్థానంలో ఉన్నట్టు. కొడుకు తండ్రి స్థానంలో ఉన్న అనుభూతి వింతగా ఉంది. ఎప్పుడైనా కలిస్తే అప్పుడు చెప్తాను. నీ భీమ్రావ్. నిజంగా వీళ్ళిద్దరు చాలా బాధ్యత గలవాళ్ళు. దేవుడు వీళ్ళిద్దరికీ శక్తినివ్వాలి. చదువు జీజాబాయ్, నీకు మనసుంటే అర్థం చేసుకో. నా కొడుకు భీమ్ ఎంత ఆత్మాభిమానం. కాదు, మూర్ఖుడు. అందుకే నేను వాడికి ఏమేమైతే చెప్పానో పూసగుచ్చినట్టు అవన్నీ రాశాడు. జీజాబాయ్, నేను ఈరోజు పని అయినాక భీమ్ని కలవడానికి వెళ్తాను. రేపు ఆదివారం కాబట్టి పనికి సెలవు. రేపు సాయంత్రానికల్లా తిరిగి వస్తాను. కానీ ఎందుకెళ్ళాలి? ఇది నేను ఒప్పుకుంటాను. ఉత్తరంలో ఏదైతే రాశాడో అది నిజంగానే పెద్ద విషయమే. కానీ చెప్పడానికి పని చేయడానికి తేడా ఉంటుంది. మరి మనం కూడా చూడాలిగా. భీమ్ ఏదైతే రాశాడో అది తన జీవితంలో ఎలా చేయగలుగుతాడో. ఇంకా ఏం చూడాలనుకుంటున్నా? ఏం పుట్టుక పుట్టావును? నేనేదో ఒక పుట్టుక పుట్టానులేండి. ఇప్పుడు చూడాల్సింది భీమ్ ఎలాంటి పుట్టుక పుట్టాడని. మీరు ఇక మన జాతి వాళ్ళందరూ గొప్పలు చెప్పుకుంటారుగా, ఆ రకంగానా లేక ఒట్టి మాటల వరకేనా? ఇది నిర్ధారణ చేసుకోవాలి కదా. నా కొడుకు భీమ్ని నువ్వేమీ పరీక్షించాల్సిన అవసరం లేదు. సరే, అయితే ఒక షరతు పెట్టుకుందాం. ఒకవేళ భీమ్ గెలిస్తే అప్పుడు నేను మీకు ఇంకా మీ కొడుక్కి మధ్యలో ఎప్పుడూ రాను. ఏంటా షరతు? నేను చెప్పేంత వరకు కూడా మీరు భీమ్ని కలవడానికి వెళ్ళకూడదు.
నీ కోరికైతే అదేగా, నేను భీము విడిపోవడం. ఒకవేళ భీమ్ భావాలు తను చేస్తున్న పనులు నిజంగా అంత ఆదర్శవంతమైనవైతే అప్పుడు అందరూ చెప్పుకుంటున్నట్టుగా ఎప్పుడో ఒకసారి అలాంటి సందర్భం వస్తుందిగా. అప్పుడు నేనే స్వయంగా నా ఓటమిని ఒప్పుకొని మిమ్మల్ని భీమ్ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. ఒకవేళ మీకు భీమ్ మీద నమ్మకం ఉంటే నా ఈ షరతు ఒప్పుకోండి. డబ్బులైతే పంపించేశా. ఇప్పుడు జీజాబాయికి నిరూపించడం అవసరం. నా కొడుకు భీమ్ ఎంత గొప్ప ఆదర్శవాదం. సరే, నేను ఈ షరతుకు అంగీకరిస్తున్నాను. ఇది బాగుంది. భీమ్కి నేనొక సందేశం అలా పంపించగానే తండ్రి కొడుకులిద్దరూ నా మాట ప్రకారం నడవడం మొదలుపెట్టారు. పాపం రామ్జీ, నువ్వు నేను పెట్టిన షరతు ఉచ్చులో బాగా ఇరుక్కున్నావు. నేను నీకు ఎప్పటికీ భీమ్ని కలవమని చెప్పను. ఇక నువ్వు ఎప్పటికీ భీమ్ని కలవలేవు. అయిపోయిందా? అయిపోయింది. రండి, ఇదిగో మీ 2 అణాలు, ఒక్కొక్కరికి 1 అణ, సరేనా? అదేంటి, మేము చాలా ఎక్కువ పని చేశాంగా. మీరు ఇంకా కొన్ని డబ్బులు మాకు ఇవ్వండి. నీ ఇంటికి సరిపడా ఇవ్వలేనుగా నేను. ఇంతే ఇవ్వగలను. పని కావాలనుకుంటే రేపు ఇదే సమయానికి రండి, సరేనా? ఇక వెళ్ళండి. మేము రేపు ఇదే సమయానికి వస్తామండి. మాకు 2 అణాలు చాలే. ఆలోచించుకో. నీకు డబ్బులు కావాలనుకుంటే రాత్రికి ఇక్కడికే వచ్చి మమ్మల్ని కలువు. మాకు ఈ పనిలో కొన్నిసార్లు 100 రూపాయలు దొరుకుతాయి ఒక్క రాత్రికే. తీసుకో ఆనంద్ అన్నయ్య. భీమ్, ఇప్పుడు ఈ 2 అణాలతో ఇల్లు ఎలా గడుస్తుంది? మనం ఇంకా వేరే పని చేయాలి భీమ్. ఆనంద్ అన్నయ్య, మనం వేరే ఏదైనా వెతుకుదాంలే. కానీ ఇప్పుడు ఈ పని దొరికింది, అంతే చాలు. సరే పదండి, మనం ముగ్గురం వెళ్ళి పడుకుందాం. బాలన్నయ్య, పద పడుకుందాం. మీరిద్దరు వెళ్ళండి, తర్వాత వస్తాను. సరే పద పద. ఒక్కసారికి దొంగతనం చేస్తాను. బాగా ఎక్కువ డబ్బులు దొరుకుతుండొచ్చు. అప్పుడు కొన్ని రోజుల దాకా డబ్బుకి లోటు ఉండదు. ఇక అలాగే నేను వేరే ఏదో ఒక పని వెతుక్కుంటాను. ఒక్కసారి కానీ నా బాధ్య పని మొదలైందంటే అప్పుడు మళ్ళీ దొంగతనం ఎందుకు చేస్తాను? అరే, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. పద, వెళ్ళి మన పని ముగిద్దాం. బాలా రాడంటావాయిక? వాడరాడు, పద. నేను వచ్చేసాను. మేమేమనుకున్నామంటే ఇది తప్పు పని కాబట్టి నువ్వు చేయవేమో అనుకున్నాం. నా తమ్ముళ్ళిద్దరు 2 అణాల కోసం అంత చెమటోడుస్తున్నారు. దాన్ని నేను చూడలేకపోతున్నాను. తప్పు పని అయినా చేస్తాను. చెప్పండి, ఇప్పుడు ఏం పని చేయాలి? పద, ఈరోజు పనిని సేట్ ధన్సుక్లాల్తో మొదలు పెడదాం. ఇవాళ పనిని సేట్ ధన్సుక్లాల్ ఇంటి నుంచి మొదలు పెడదాం. ముందు వీళ్ళ ధైర్యం చూడండి. మన ముందే తలెత్తి నిలబడ్డారు. అందుకే నేను చెప్తున్నాను, భీమరావుని ఈ విద్యాలయంలో చదవనివ్వద్దు. నీ పెద్ద అన్న బాల ధ్రువ్ కంటే 1,00,000 రెట్లు బాగా బాజా వాయిస్తాడు.
ఇక ఈ విషయం మాకే కాదు బ్రిటిష్ ఆఫీసర్ కూడా తెలుసు. కానీ ఏం జరిగిందంటే మేము ఆ ఆఫీసర్ని కలిసి ఆయనకు అంతా వివరంగా చెప్పాం. అది ఆయన అర్థం చేసుకుని వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, మా ధ్రువని వాళ్లతో తీసుకెళ్లాలని. సేర్ ధన్సుక్లాలా అయితే పదండి, నాకెంతకంటే సంతోషం ఇంకేమీ ఉండదు. నేను కూడా అతనితో ఇంకా పాత లెక్కలు తేల్చుకోవాలి. వాడి డబ్బు చూసుకొని చాలా పొగరు. పదండి, వాడి పొగరుని కూడా తోసేద్దాం. పద. అందరూ నిద్రపోయి ఉంటారు. ఇప్పుడు నేను మెల్లగా ఇక్కడి నుంచి నా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. తెల్లారేసరికల్లా తిరిగి వచ్చేస్తాను. ఎవరో అరే ఆగండి, వస్తున్నాను. తలుపులు విరగొడతారా ఏంటి? దీన్ని ఎక్కడైనా దాచిపెడతాను. వస్తున్నా. ఇదిగో ఇటు రండి, చూడండి. ఆగాగు, ఏయ్ ఆగు. ఇటివో. తీసుకో, ఇక నువ్వు వెళ్ళు. ఇన్ని డబ్బులా? నమ్మకం కలగట్లేదు. భీమ్రావ్ వాళ్ళ అన్నయ్య మహాతో కలిసి దొంగతనం చేస్తున్నాడు. బాలా, ఇలాగే మాతో పాటు దొంగతనాలు చేస్తూ ఉండు. ఏదో ఒకనాటికి నువ్వు బాగా డబ్బున్న వాడు అయిపోతావు. ఈ డబ్బులతో అయితే చాలా రోజుల పాటు ఇల్లు గడుస్తుంది. మంగేష్ అన్న, పనైందా? అయిపోయింది. పట్టుకో, నువ్వు తీసుకో. సంతోషమేనా? ఇప్పుడు మీరు సంతోషమే, నేను కూడా సంతోషమే. ఇక వెళ్ళండి. ఇంకేదైనా పని ఉంటే చెప్పన్నా. తప్పకుండా చెప్తాను, వెళ్ళండి.
పని చేస్తాను. ఇది స్వామీజీకి ఇచ్చేస్తాను. వద్దు, ఇప్పుడు సేటు గారు తిన్నగా స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. నేను ఒక పని చేస్తాను. వీటిని 2-3 రోజులు మా ఇంట్లోనే దాచిపెడతాను. ఆ తర్వాత స్వామీజీకి ఇస్తాను. బాలాని ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ, ఎక్కడికి లేదు, ఊరికనే ఇలా తిరగడానికి వెళ్ళాను. నువ్వు నిద్రపోలేదా? లేదు బాలా అన్నయ్య. ఎందుకు? ఎందుకంటే నాకు నీ గురించి దిగులుగా ఉంది. నా గురించి దిగులు పడ్డం ఎందుకు? నేను నీకన్నా పెద్దోడిని, నన్ను నేను కాపాడుకోగలను భీమ్. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, భయం లేదులే. పద వెళ్ళి పడుకుందాం రా అన్నయ్య. నమ్మబుద్ధి కావటం లేదు. భీమరావు వాళ్ళ అన్నయ్య మాతో కలిసి దొంగతనం చేస్తున్నాడు. అవును, ఇక్కడ భీమరావు ఎప్పుడూ న్యాయం ధర్మం గురించి పోరాడుతూ ఉంటాడు. ఇంకా వీడి పెద్దన్నయ్య అయితే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. రేపు నలుగురికి తెలిసిందంటే ఏమంటారు? నేనేం చెప్తాను, ఒక తెల్లటి దుప్పటి మీద నల్లటి మరకలు అంటుకుంటే అప్పుడు దాని అందం పాడైపోతుంది. అలాగే ఈ భీమరావు తెల్లటి దుప్పటి, ఈ బాల నల్లటి మరక. బాల నల్లటి మరక, నల్లటి మరక. బాల నల్ల మరక. బాలా నువ్వు నల్ల మరక, నువ్వు నల్ల మరక, చాలా చాలా నల్ల మరక. నల్ల మరకవి, నల్ల మరకవి, నువ్వే నల్ల మరకవి. నల్ల మరకవి, నువ్వు నల్ల మరకవి, చాలా చాలా నల్ల మరకవి. నువ్వే నల్ల మరకవి. కాదు, నేను నల్ల మరకని కాదు. కాదు, నేను నల్ల మరకని కాదు. నేనేమీ నల్ల మరకని కాదు. బాలా, బాలా ఏమైంది బాబు? ఏమైంది బాలా అన్నయ్య? చెప్పు బాలా అన్నయ్య, ఏమైంది? చెప్పు బాలా అన్నయ్య, ఏమైంది? నీకేదైనా పిడకల వచ్చిందా ఏంటి? ఎందుకు నువ్వు అంత కంగారుగా ఉన్నావు? బాలా అన్నయ్య చెప్పు, ఏమైంది? ఏమైంది బాలా అన్నయ్య? చెప్పన్నయ్యా. నేను పెద్ద తప్పు చేశాను భీమ్. నేను దొంగతనం చేశాను. నేను నీకు కళంకం తీసుకొచ్చాను. బాలా అన్నయ్య, అసలు నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నేను మీ ఇద్దరిని అక్కడ చూశాను. ఇంతే ఇవ్వగలను. పని కావాలనుకుంటే రేపు ఇదే సమయానికి రండి, సరేనా? మేం రేపు ఇదే సమయానికి వస్తామండి. మాకు 2 నాళ్ళు చాలులే. మీ ఇద్దరు కలిసి అక్కడ అంత కష్టపడ్డారు, అయినా సరే ఆయన 2 ఆనాలు మాత్రమే ఇచ్చాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక తప్పుడు నిర్ణయం. దొంగతనం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాను. మాతో కలిసి పనిచేస్తావా? డబ్బులు వస్తాయి. మనం ఏం పని చేయాలి? దొంగతనం చేయాలి. తీసుకో. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. భీమ్ దయచేసి నన్ను క్షమించు. చేసిన తప్పు తెలుసుకోవడమే అన్నిటికంటే మంచి విషయం బాలా అన్నయ్య. ఇప్పుడు నువ్వు నాతో పాటు రా అన్నయ్య. నువ్వు ఏదైతే చేశావో దాన్ని సరిచేయటానికి. బాలా అన్నయ్య, నీ చిన్న తమ్ముడు భీమ్ మీద నమ్మకం ఉంచు. నేనంతా సరిచేస్తాను.
పద అన్నయ్య.